హాయ్ అండి. దిస్ ఈజ్ లక్ష్మి. ఈరోజు బిగ్ బాస్ హౌస్లో యుద్ధ వాతావరణమే ఉంది. నామినేషన్స్ ముగిసిన తర్వాత సోనియా అన్న మాటలకు యాష్మి రాద్ధాంతం చేసింది. నువ్వు గేమ్ ఆడడం లేదు, టాస్క్ వచ్చినప్పుడు నిఖిల్ని ముందుకు తోస్తున్నావు, వాళ్ళిద్దరినీ వెప్పన్స్ లాగా వాడుతున్నావు అని యాష్మి సోనియా అంటే, సోనియా నువ్వు నా గేమ్ని చూడక వాళ్ళిద్దరినీ అబ్జర్వ్ చేస్తున్నావు అన్నది. నీకు వాళ్ళిద్దరి మీద దృష్టి ఉంది అన్నది సోనియా. ఎగ్ టాస్క్లో నువ్వు పృథ్వీని నా మీద కుసుకెళ్ళిపోవని సోనియా అన్నది. మళ్ళీ సోనియా బ్రదర్సు మదర్సు రిలేషన్స్తో ఉన్నాను అంటే నువ్వు రిలేషన్ గురించి అందరికీ తెలుసు అన్నది యాష్మి. అమ్మ తల్లి, నీలాగా ఈ హౌస్లో ఎవరూ ఉండలేరు. నేను ఎవరితో మాట్లాడినా వాళ్ళతో రిలేషన్ కడుతున్నావు. పృథ్వీతో నీకు యాష్మికి ఏమిటి అని అడిగావు. పృథ్వీ నాతో చెప్పాడు. మరి ఆ రోజు నిఖిల్కి నీకు ఫ్రెండ్షిప్ ఏమిటి అని విష్ణుప్రియ అంటే, నాకు అడల్టరీ జోక్స్ ఇష్టం లేదన్నావు కానీ సోనియాకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చింది యాష్మి. ఇక దానితో సోనియా టీం యాష్మి టీంల మధ్య డిస్కషన్స్ నడిచాయి రాత్రంతా. ఇక బిగ్ బాస్ శక్తి క్లాన్కి నిఖిల్ చీఫ్ కావడంతో కాంతారా క్లాన్కి చీఫ్ కోసం ఒక టాస్క్ పెట్టాడు. గార్డెన్ ఏరియాలో కంటెస్టెంట్స్కి బొమ్మలు ఉన్నాయి. వారిలో చీఫ్ అర్హులు కాని వారి బొమ్మలకు ప్రతి సభ్యుడు వెళ్ళి పగలగొట్టాలి. ఎవరి బొమ్మ చివరికి మిగులుతుందో వారే సెకండ్ క్లాన్కి చీఫ్. దీనిలో నిఖిల్ సీతకి హెల్ప్ చేశాడు. ఎందుకంటే నాకు సార్ రెడ్ ఎగ్ సీత బాగా ఆడితే సోనియాకి ఎందుకు ఇచ్చావని అడిగారు. అందుకే ఇప్పుడు సీతకి హెల్ప్ చేశాడు. సీత సెకండ్ చీఫ్గా సెలెక్ట్ అయ్యింది. ఇక సీత చీఫ్గా తన క్లాన్ సభ్యులను ఎంచుకునే అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. సభ్యులను కూడా ఎవరి క్లాన్లో ఉండాలో నిర్ణయించుకునే అవకాశం కూడా ఇచ్చాడు బిగ్ బాస్. సీత క్లాన్లో అంటే కాంతారా టీంలో విష్ణు, ప్రియ, ప్రేరణ, నాబిల్, నైనిక, ఆదిత్య ఉన్నారు. ఇక నిఖిల్ క్లాన్ అంటే శక్తి టీంలో సోనియా, పృథ్వీ, మణికంఠ, యాష్మి ఉన్నారు. ఇక ఇప్పుడు సోనియా, యాష్మి ఒక టీంలో ఉన్నారు. రెండు కత్తులు ఒక్కో వరలో ఇముడుతాయో లేదో చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.